గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విధంగా భగవద్గీత మానవులకు చక్కటి భవిష్యత్ ప్రణాళిక. అటువంటి గీతా కార్యక్రమం, గీతా జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని హార్ట్ఫుల్ మెడిటేషన్ వారు ఈ రోజున దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొనేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 10 శ్లోకాలు తప్పకుండా చెప్పాలి అని చెప్పి, దాంట్లో 5 శ్లోకాలు తప్పకుండా చెప్పండి అని చెప్పి, వాటితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అరుదైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విద్యార్థులలో ఒక నైపుణ్యత, భగవద్గీత పైన ఆసక్తి అనేటువంటి భావాన్ని కల్పించి, గీత తప్పకుండా చదవాలి, చదివితే ఎంత గొప్పతనం వస్తుందో అనేటువంటి గ్రహించేటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి ఈ హార్ట్ఫుల్ మెడిటేషన్ వారికి మనమంతా కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే గీతా పోటీలు అనగానే 50-100 మంది దాకా వస్తారు, కానీ 250 మంది వరకు వచ్చేటువంటి సంగతి నేను ఇక్కడే చూశాను. పచ్చని చెట్ల మధ్య, ప్రకృతి మధ్య ఈ సెంటర్లో చక్కగా ఎట్లా ఉందయ్యా అంటే ఆనందకరమైనటువంటి వినోదంగా ఉంది. అటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సేవ చేసినటువంటి ఈ సేవకులు కానీ అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో విలసిల్లాలి. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మరీ మరీ జరగాలని మనమంతా కూడా ప్రార్థిద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.